హలో మామ, ఈ రోజు మా ప్రయాణం ఎక్కడికి అంటే నువ్వు వాగు నేను చెప్తా. మొన్న కూడా నేను చెప్తా అని వీడియోకి లైకులు రాకుండా చేసినావు. ఆహా, ఇప్పుడు నువ్వు చెప్తా అన్నావు కదా, చూద్దాం. వచ్చేయండి మామ, ఇదే మన చౌమహల్లా ప్యాలెస్. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకైతే 100 రూపాయలు, పురాలకైతే 40 రూపాయలు, బయట దేశపులకైతే 400 రూపాయలు. ఇది వ్యాపారం. ఒక్కసారి ఈ వ్యూ చూడండి మామ. ఈ కోట ఇదంతా చూస్తే నా మైండ్ లో ఒక బీజిఎం రన్ అవుతుంది, వినండి. ఒక్కసారి ప్యాలెస్ లో అడుగు పెట్టగానే మంచి వింటేజ్ ఫీలింగ్ వస్తుంది మామ. హైదరాబాద్ లో ఉంటూనే ఎన్ని రోజులు మామ ఇట్లా తినుకుంటూ తిరుగుతావు? ఒక్కసారి టైం సెట్ చేసుకొని ఈ ప్యాలెస్ ని ఏ సండే రోజు నీకు మంచి టైం దొరికిన రోజు విజిట్ గా మామ, మంచి వైబ్ ఉంటది. బయట నుండి ఇంత బాగుంది కదా, ఒకసారి లోపలికి వెళ్ళి దర్బార్ చూద్దాం, ఇంకా పిచ్చి లేచిపోద్ది. ఈ దర్బార్ లో లోపల ఉన్నంత సేపు కంప్లీట్ మనం 80s వెళ్ళిపోతాం మామ. చూడండి ఆ లైట్ చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ అప్పట్లో రాజు ఇంగ్లాండ్ నుంచి వేరే కంట్రీ నుంచి తెప్పించుకునేవాడంట. ఆ రాజు నీకు చెప్పిండా? నువ్వు ఆగు, ఇక్కడ చాలా రూమ్లు ఉన్నాయి, మనం వేరే రూమ్ చూద్దాం పదండి. ఇక్కడ చూడండి అప్పట్లో వాళ్ళు వాడిన టీ కప్లు, గ్లాసులు అలాంటివన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం ఇంకో రూమ్కి వెళ్దాం పద. ఈడ వీడు మామ, అప్పట్లో రాజులు వాడిన కత్తులు, కటరాలు, గొడ్డలి, పిస్తోళ్ళు, తుపాకులు అన్నీ ఉన్నాయి. ఇవి చూడగానే నాకు ఓ డైలాగ్ గుర్తుకొచ్చింది మామ. రాజమౌళి గాని ఇటు వచ్చిందనుకో ఇవన్నీ ఖాళీ చేసి తీసుకుపోతాడు. ఈ సింహాసనం చూడు మామ ఎట్లుందో. అప్పట్లో ఉండే పోలీసులు, వాళ్ళ టోపీలు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇంకా అటు లోపలికి వెళ్తే వాళ్ళు అప్పట్లో వాడిన కార్లు అన్ని ఉంటుండే. కాకపోతే మన కాలంలో టైం లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మాది చాలా లేట్ అయింది రావడం, సో అందుకే మేము అన్ని ప్లేస్ చూడలేకపోయాం. ఇది క్లోజ్ అయ్యేది 5కి, మేము టికెట్ తీసుకుంది 4:30కి. ఈ హాఫ్ అన్ అవర్ లో మేము చూసింది, వీడియో తీసింది మీకు చూపించాం. ఓకే మామ, చల్ మిలింగే నెక్స్ట్ వీడియో మే. అయిపోయింది.